దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరం అలాగే జూలై నెల 20వ తారీఖు మనందరం కూడి ఉన్నామంటే దేవుడు మహాకృపను బట్టి వాక్యలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, కృపా సత్య స్వరూపి మహిమగల మా దేవ, యూట్యూబ్లో చూస్తున్న వారికి అలాగే త్వరలో మహిమందిలో చూస్తున్న వారికి, గ్రూప్లో చూస్తున్న వారికి అయ్యా, ప్రతి విశ్వాసం తండ్రినైనా మాలో బలంగా ఉండాలి అంటే తండ్రినైనా వాక్య ప్రకారంగా నా తను నడవడానికి సహాయం అందించమని, కృపాదయ ప్రేమ చూడమని, ఆదిని చంద్రమార్పులు నడిపించమని వేస్తున్నాం నడుచుకుంటాం. ఆమె 1 కొరింథీయులు 16వ అధ్యాయం 13వ వచనం చదువుతలే. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? ప్రేమతో చేయాలంటే. ఏదన్నా ఇష్టంతో చేయాలంటే కష్టంతో చేయకూడదు. ప్రభు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు చూసారా? 1 కొరింథీయులని 16-13 చదివిన మాటలు బట్టి ఫస్ట్ మాట ఏమన్నారో చెప్పండి మీరు అందరూనే. మెలుగుగా ఉండి ప్రార్థిస్తే ఎవరో పట్టుకెళ్ళలేదు. శత్రువుని సాతాను పట్టుకెళ్ళలేదు. ఇదేంటండి పాస్టర్ గారు, శత్రువు అంతలో ఉంటుందంటే శత్రువు ఎప్పుడు మన పక్కలోనే ఉంటాడు. వాడు నిజం చెప్పనా? శత్రువు లేని క్రైస్తవులు లేకపోతే ఇదేంటండి అనుకుంటున్నారా? క్రైస్తవులకి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండటం మేలే. ఎందుకంటే మెలుగు కలిగి ప్రార్థించుకోవాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఇంకొక మాట చదువు, కృషి కలిగి కసితో చేయాలి. ఏం చేయాలి? విశ్వాసమందును నిలకడగా ఉండి మనం పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం ఎప్పుడైతే కలిగి ఉన్నామో బలం అప్పుడే వస్తుంది. ఎవరి చేతిలో ఉన్నాం మనం? బలవంతుడి చేతిలో ఉన్నాం. మన బలహీనం కాదు, బలవంతుడి చేతిలో బలంగానే ఉంటాం. పాటల్లో కానీ, వాక్యలో కానీ, ఆరాధనలో కానీ, ప్రతి విషయంలో మన ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? పట్టుదల ఉండాలి. అక్కడ శపన కోసం ఉంటుంది చూడండి మాట. స్టెఫను ఇంటి వారు అంతా ఏం చేశారట? స్టెఫను ఇంటి వారు అంతా ఏం చేశారట? ప్రతిఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు ఎవరు చేశారు? పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తామకు తాము అప్పచెప్పుకున్నారట. అట్లయినా మీకు ఏమైనా దేవుడు బిడ్డలారా, సేవకులకు సహాయం చేసిన మాత్రాన్ని, సేవకులకు సంఘంలో కుర్చీలు వేసిన, ఇక్కడ బరకాలు తీసిన, తుడిచిన, ఇది ఎవరు చేసినట్లు? దేవుడికి చేసినట్లు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్తపన కుటుంబం చాలా దేవుడు దృష్టిలో మరి బైబిల్ ప్రకారం వచ్చిందంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అర్థం చేసుకోవాలి. అసలు స్తపన వలె ఉన్నామా? పరిచర్య చేసే వాళ్ళు ఉన్నామా? లేదండి అనే వాళ్ళు ఉన్నామా? చూడండి, ఇల్లంతా ఏం చేయాలట? నమ్మకంతో ఉండాలంట. నమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తారు? నా బిడ్డ నాతో నమ్మకంగా ఉందని ఆయన ఇబ్బంది ఏది ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి మనకి ఈ దినం వాక్యానికి సమయం ఇచ్చిన దేవాలయ దేవుడికి ఏమిచ్చి మనము రుణము తెచ్చుకోలేము. ప్రతి విషయానికి కూడా మనం ఆయన పొగుడుతూ ఉంటే మనకు చాలా ఏంటి దేవుడు పొగడతలు పొగడమంటాడా అని ఎవరైనా అనొచ్చు. మన దేవుడు పొగడమని చెప్పలేదు. మన దేవుడు మనకి ఇచ్చిన విషయాన్ని బట్టి, మనకి సంతోషాన్ని బట్టి మనమే కనపరచవారి ఉండాలి. స్థాపన కూడా వలె ఉండాలి. తప్పిపోయే వారికి మనం ఉండకూడదు. ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, ప్రార్థించే వారికి ఉండాలి. అందరం కూడా మనం ఏం చేయాలంట? ఫస్ట్ మాట మనం చెప్పుదామా? ఫస్ట్ మెలుగు కలిగి ఉండి మనం ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, మెలుగు కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. ఏముండాలి? ముందు నిలకడగా ఉండాలి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, విరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మీరు ఫస్ట్ వచ్చారనుకోండి బయట పట్టుకునే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? వీడు ఫస్ట్ వచ్చేస్తే అన్న ఆలోచన మన క్రైస్తవ బిడ్డలో ఉంటుంది. కానీ దానికి తట్టుకోవాలి. ఏదైనా నిందించారనుకోండి అయినా తట్టుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా తట్టుకుంటే దేవుడు ఏమంటాడంటే అయినా మనకి పట్టుదల కలిగి మెలుగు కలిగి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. యూట్యూబ్లో చూస్తున్న నా తల్లి, నా చెల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మాటను బట్టి మీరు నిలకడగా ఉన్నారో లేదో, ఒక స్థపన కుటుంబం వల్ల ఉన్నారో లేదో గుర్తు చేసుకోండి. మీరు సేవకులకి పరిసర చేసినంత మాత్రాన్ని
ఏమి మీకు నష్టం రాదు. ముందుగా వెళ్ళి కూర్చోండి, చేసేటన్నట్ల మాత్రాన్ని నష్టం రాదు. పాటల్లోని, వాక్యంలోని, ఆరాధనలోని మొదటి నుంచి ఉండి ఒక విలువైన ఒక కిరీటాన్ని పొందేవారికి మనం అంటారు. ఈ మాట ఎందుకంటే మనుషుల మధ్యలో ఉన్న రంగుల ప్రపంచం కనుక ఈ రంగుల ప్రపంచంలో ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కానీ వాటిని తోచుకుంటూ గద్దిస్తూ ముందుకి సాగిపోతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు స్తెఫనుని అంతగా ప్రేమించాడు. ఈ రోజు నిన్ను కూడా అంతగా ప్రేమించాలని దేవాన దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని యూట్యూబ్లో చూస్తున్నవారు, అలాగే కలవ మందిలో ఉన్నవారు కళ్ళను మూసుకుంటే ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధులు, ప్రేమగల మా తండ్రి, అయ్యా సేవకులకి, సేవకురాలకి, అలాగే సంఘానికి ప్రభనా తండ్రి, స్తపన కుటుంబం వల్లే ప్రభా తండ్రి నైనా అయ్యా మేము ఎవరైనా తప్పుపోయి ఉంటే ప్రభనా తండ్రి, ఈ రోజు అయ్యా సండే మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి సరి చేసుకుని ప్రభనా తండ్రి ప్రతి ఒక్కరు ముందుకు సాగడానికి సహాయం ఇచ్చమని అయ్యా నా తండ్రి నైనా ఇంత క్రితం ఎలాగైతే ప్రభనా తండ్రి అయ్యా సంఘంలో నేను ఎంత పరిచయం చేశానో అదే మొదట పరిచయం మళ్ళీ నాకు చేయలేదు. సహాయం ఇచ్చో, ఆయుష్ ఇచ్చో, ఆరోగ్యం ఇచ్చో అయ్యా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నీకు పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని మనసుపూర్వకంగా అందరూ కోరుచున్నారని, మనసుపూర్వకంగా ఎంతో చెప్తున్నారని, తప్పు ఒప్పుకొని మెలుగు కలిగి నైనా మీతో మేము ఉంటామని దేవాన దేవుడి దగ్గర వాగ్దానం తీసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించబడిన గాక. ఆమేన్.